మేడం నమస్తే అండి. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనకి ఈ 2 ఏళ్ల పాలనకి తేడా ఏమన్నా గమనించారా? ఏంటి అసలు మీ అభిప్రాయం? నేను చాలా వరకు గమనించా. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో రాజధానులు 1కి 3 అని చెప్పి మెన్షన్ చేసి అది నెరవేర్చుకోకుండానే గద్దె దిగిపోయాడు. కానీ ఇక్కడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాజధాని అనేది ఇదిగా ఇచ్చేశారు మనకి. అదొకటి చాలు కదా అభివృద్ధి జరిగింది అనడానికి. అంటే ఇక్కడ ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ఈరోజు మోసపూరిత హామీలతోనే అధికారంలోకి వచ్చాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. దీనికి ఎలాంటి సమాధానం చెప్పారు? మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని అంటున్నారు కదా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. ఆ మోసపూరిత హామీలు ఏమీ నెరవేర్చలేదు చెప్పమానండి. ఒక్కటి చెప్పమానండి, మేము ఒప్పుకుంటాము. ఇప్పుడు ప్రతి ఇంటింటికి అమౌంట్ పిల్లలకి తల్లి అన్నారు, అది వేస్తున్నారు కదా. వాళ్ళకిలాగా ఇంటికి 4 ఉంటే 4కి వేస్తామని చెప్పి ఒక్కరికి వేయలేదు. ప్రతి ఒక్కరికి ఒక ఇంట్లో 7 వైజాగ్ సైడ్ అయితే 7 ఉన్నా వేసారు, 8 మంది ఉన్నారు. అదొక అభివృద్ధి సరిపోదంటారా? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏమైనా పెరిగినాయి అంటారా? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎందుకు రాలేదండి? లోకేష్ గారు వచ్చిన తర్వాత పెద్ద మార్పు విద్యా సంస్థలో జరిగినవి. ఒక్క ఉదాహరణ చాలు కదా. ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేటు పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే దగ్గర 1,00,000 మంది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. మధ్యాహ్నం పథకం కింద ఏదైతే భోజనం జరుగుతుందో అది ప్రతి ఒక్క ఇంతవరకు ప్రభుత్వంలో తినాలి అన్నా కానీ పురుగులు బియ్యం కానీ పురుగుల అన్నం కానీ కోడిగుడ్లు సగం ఉడకకుండా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతిదీ కూడా ప్రతిరోజు చెక్ చేసి పౌష్టిక ఆహారం ఇవ్వాలి అని చెప్పేసి అని మన లోకేష్ గారు ఇది చేయడం జరిగింది. అలాగే జరుగుతుంది. విద్యా సంస్థలు చాలా హ్యాపీగా ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా. ఇంకా యూనిఫామ్ గురించి చూడండి. ఇప్పుడు చైతన్య కాలేజ్ యూనిఫామ్ ఎలా ఉంది, నారాయణ యూనిఫామ్ ఎలా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా ఆ రెండింటికి తన్నినట్టు కాలేజ్ స్టూడెంట్స్ వేసే డ్రెస్లు యూనిఫామ్స్ కూడా మన గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వేయడం జరుగుతుంది. ఇది మార్పు కాదంటారా? ఇప్పుడు అంతకుముందు ప్రతి బ్యాగ్ మీద కూడా జగనన్న బడి, జగనన్న పథకం, జగనన్న ఇది అని చెప్పని బుక్స్ మీద అవని స్కూల్ బ్యాగుల మీద అవని కనీసం చెడ్డీల మీద కూడా వేశారు కదా. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ వేయలేదా? అలాగా ప్రతిదీ కూడా అంటే రాజకీయ పరంగా కూడా ఇది అవ్వకూడదు పిల్లలు అని చెప్పేసి అని ఆ పాఠశాల వరకు ఏదైతే ఉందో గవర్నమెంట్ అది ఆ స్టాంపుల మార్కే వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన చూసిన తర్వాత ప్రజల్లో చర్చ మొదలయ్యింది. జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేది, చంద్రబాబుని అనవసరంగా గెలిపించుకున్నాము అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటి? మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా కామెడీగా మాట్లాడుతున్నారండి. తెలిసిందే కదా అందరికీ తను కామెడీగా మాట్లాడతారు అని. అధికారంలో ఉన్నప్పుడు కామెడీలే చేసి అధికారంలో లేనప్పుడు కామెడీలు చేస్తే జనాలు నవ్వుకుంటున్నారండి. ఒకసారి చూసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒకప్పుడు సీఎంగా చేసి ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు కాబట్టి దిగిపోయారు కాబట్టి ఇప్పుడు గబుక్కను మనం కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మాకు ఆ సంస్కారం అనేది చంద్రబాబు నాయుడు గారు నేర్పలేదు. ఒక అధికారంలో ఉన్న లేకపోయినా గౌరవించే మాట్లాడండి అంటున్నారు కాబట్టి మేము అదే గౌరవంతో చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మాకు బెస్ట్ సీఎం అండి. అంటే 2027లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. నిజంగా పాదయాత్ర చేస్తే మీలాంటి మహిళలందరూ సపోర్ట్ చేస్తారు జగన్ గారికి? మేమైతే చేయమండి. ఎందుకంటే లోకేష్ గారు ఒకప్పుడు పాదయాత్ర చేసి సిన్సియారిటీగా ప్రజల్లోకి వస్తే వైసీపీ తరపున అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేసావు? అడ్డగోలుగా బిహేవ్ చేసావు. అడుగడుగున ఆయనకి ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నావు. ఒక పక్క రోడ్డు మీద లైట్లు తీసేసావు. లేడీస్కి వాష్రూమ్స్కి వెళ్ళటం కూడా లేకుండా చేసావు. ఎవరో దాత వచ్చి చేలో వాళ్ళ పొలంలో ఇచ్చేసుకుంటే వద్దని చెప్పి రౌడీలను పెట్టి కబ్జా చేసి ఇచ్చేసావు. రోడ్ల మీద పడుకున్న రైతులు అన్నారు. ఆ రోజున నువ్వు ఇచ్చేసావు. ఈ రోజు నువ్వు వస్తాను అంటే ఒక కార్యకర్తగా నేనైతే రానివ్వనండి. అంటే ఈ 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? మళ్ళీ కూటమిని గెలిపించుకోవాలని ఆలోచనలో ఉన్నారంటారా? మళ్ళీ కూటమి వస్తుందండి. జగన్ గారి పరిపాలన అయితే చాలా వరకు కూడా ప్రజలకి అసంతృప్తిగానే ఉంది. ఫస్ట్ మైనస్లు చాలా ఉన్నాయి. ఆయన మైనస్లు ఆయన తెలుసుకోమనండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మైనస్ ఏంటి అనేది వ్యక్తం చేయమనండి. అప్పుడు మేము కూడా సపోర్ట్ చేస్తాము. అంటే జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయాము అని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఆలోచించుకున్నారంటారా? అంటే ఓడిపోయిన తర్వాత ఆయన తీరులో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? ఆయన ఓడిపోయినప్పుడు మార్పు లేదు,
అధికారంలో ఉన్నప్పుడు మార్పు లేదు, అప్పుడు రపారపా అన్నాడు, ఇప్పుడు రపారపా అన్నాడు. ఆ రపారప గొడ్డలకి ఇక్కడ భయపడే వాళ్ళు అయితే ఎవరూ లేరు. ప్రజలకి స్పష్టంగా తెలుసు ఎవరు అధికారంలో ఉంటే మేము మనశ్శాంతిగా ఉండగలుగుతాము, మా పిల్లలు స్కూల్కి వెళ్ళి మనశ్శాంతిగా చదువుకోగలుగుతారు, ఇప్పుడు బయట మగాళ్ళు ఎంతవరకు పని చేసుకోగలుగుతున్నారు ఏంటి అనేది అంతకు ముందున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా వేరియేషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ వేరియేషన్ ఏంటి అనేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి భయాందోళన కారణంగా ఉన్నాయి. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు లేవు. అందరూ రోడ్ల మీద ఉంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి కుటుంబ పోషణ వాళ్ళు చేసుకుంటున్నారండి.